అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనము కొండమడుగు అనే గ్రామంలో ఉన్నాం. ఇది వచ్చేసి హైదరాబాద్ జిల్లాలోని గట్కేసర్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో, అంటే యాదగిరి గుట్టకు వచ్చే రూట్లో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సాయిబాబా విగ్రహం చూస్తున్నారు కదా, సో అది ఇక్కడ ప్రత్యేకం అనమాట. సో అసలు ఈ గుడి ఏంటిది, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రత్యేకత గురించి అక్కడి పూజారి గారు ఇలా అన్నారు. ఇది షిరిడి సాయిబాబా ఆశ్రమం. దీని వ్యవస్థాపకులు అమ్ముల సాంబశివరావు గారు అని. ఈ ఆశ్రమంలో ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక ప్రదక్షిణ చేసుకొని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏవైనా కోరికలు కోరుకుంటే 100% నెరవేరుతాయి. రెండవది ఏంటంటే, ఇది సర్వసాధారణమైన పద్ధతి. గురువు గారు రచించిన అమ్ముల సాంబశివరావు గారి సాయి చరిత్రలో 2, 6, 18 అధ్యాయాలు పారాయణం చేసుకుంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్న ఏ కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. అది విశేష పద్ధతి. ఈ ఆశ్రమాన్ని సులోచన రామచంద్రారెడ్డి, సులోచనారెడ్డి గారి వారసులుగా ఉన్నారు. వారిదే ఈ ఆశ్రమం. నెక్స్ట్ ఏంటంటే, ఉగాదికి శ్రీరామనవమికి మనకి ఇక్కడ పవిత్రోత్సవాలు ఆరంభించడం జరుగుతుంది. ఈ ఆరంభంలో గురువు గారు ఇచ్చిన దీక్ష సాయి సేవకై 24 గంటలు నామం జపిస్తారు. ఇది అక్కడ ఉన్న పూజారి గారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెప్పారు.